అందరూ మేడం వెరీ నైస్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్ రమణారెడ్డి సార్, ప్రసాద్ సార్, నాగరాజ్ సార్, ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఎక్కడైనా బయట ఉంటే తప్ప మోస్ట్లీ అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, సో ప్రజెంట్ నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే వన్ వర్డ్లో ఎవరైనా చెప్తారా? జస్ట్ వన్ వర్డ్లో. ఎనీబడి రేజ్ యువర్ హ్యాండ్స్. ఎనీబడి? జస్ట్ మనం క్లాస్ విన్నాము. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే జస్ట్ మీరు ఏం విన్నారు, మీకు ఏం అర్థమైంది, జస్ట్ వన్ వర్డ్ ఆర్ వన్ సెంటెన్స్. ఓకే ఓకే, చెప్పండి సార్. రాజేష్ సార్ చెప్పండి. అంటే మన ఆలోచన విధానాలు మన భవిష్యత్తు నిర్దేశిస్తాయి. వెరీ గుడ్ సార్, సూపర్ సూపర్ సార్, వెరీ గుడ్ 100% కరెక్ట్. ఓకే, నెక్స్ట్ రమణారెడ్డి సార్. మేడం మనం ఏదైతే కావాలనుకుంటామో అదే మనకు వస్తుంది మేడం. వెరీ గుడ్ సార్, సూపర్ సూపర్. మనం దేని మీద అయితే దృష్టి పెడతామో అదే మనకు లభిస్తుంది మేడం. వెరీ గుడ్ సార్, 100% కరెక్ట్ సార్, నో డౌట్ ఎట్ ఆల్ సార్. నెక్స్ట్ ఎనీబడి, ఇంకెవరైనా? ఓకే ఓకే, మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో మీరు క్లియర్గా మీకు అర్థమైంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏమైతే ఆలోచిస్తున్నామో అదే మనకు సక్సెస్ అవుతాం అని మనకు తెలుస్తూ ఉంది. కానీ ఎందుకు అవ్వలేకపోతున్నాము కదా? ఎస్ సార్, నా క్వశ్చనేనా అది? సో మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది అవుతామనేది లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది. సో అయినా మనం ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నామంటే, సో వాటికి మనం కొన్ని తెలుసుకుంటే కనుక 100% మనం సక్సెస్ అవ్వచ్చు. అది ఏ గోల్ పెట్టుకున్నా సరే సక్సెస్ అవ్వచ్చు. ప్లీజ్ మీ దగ్గర కనుక ఒక పెన్ను పేపర్ బుక్ ఉంటే తీసి పెట్టుకోండి. ఓకే, ఆర్ యూ విత్ మీ? ఆర్ యూ విత్ మీ? ఓకే ఓకే, ఎస్ గుడ్. ఇది మనము జస్ట్ ఓన్లీ నేను చెప్పడము మీరు వినడం కాకుండా, నేను జస్ట్ అడుగుతున్నప్పుడు చెప్తున్నప్పుడు మీరు రియాక్షన్ ఇస్తే నేను చెప్పడానికి చాలా యాక్టివ్గా చెప్పగలుగుతాను. ఓకేనా మై డియర్ కో లెర్నర్స్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే బేసిక్ ఏంటంటే మెయిన్ మనము జస్ట్ ఎన్నో అనుకుంటాం. చాలా రోజుల్లో మనం ఇప్పుడు నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కోపము, చిరాకు, ఇది అవుదేమో, ఇలా అవుతుందేమో ఎక్కువగా అనుకుంటూ ఉంటాం. బికాజ్ ఎందుకంటే మనం ఉండే సిచ్యువేషన్స్లో మన వర్క్స్ గురించి మనం ఆలోచిస్తాం. సో మనం ఏమి దాన్ని డిలీట్ చేసి, మనకి ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనకు తెలిసింది. ఏం తెలిసింది? మనం ఏమైతే ఆలోచిస్తామో అది మనం ఖచ్చితంగా సాధిస్తాము అని తెలిసింది. అది తెలిసిన తర్వాత మనం ఎందుకు నెగిటివ్గా థింక్ చేయాలి, నెగిటివ్గా ఉండాలి, నెగిటివ్గా మాట్లాడాలి, నెగిటివ్ గురించి చెప్పాలి? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో మనం ఇప్పుడు పాజిటివ్గా ఉంటే రిజల్ట్స్ అనేది 100% వస్తుంది. ఆ పాజిటివ్గా ఎలా ఉండాలి, ఎందుకు ఉండలేకపోతున్నామని మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మెయిన్ బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్స్కి సెల్ఫ్ లవ్. మనల్ని ప్రేమించుకోకపోతే 100% మనం సూపర్ అనుకోకపోతే ఖచ్చితంగా మనం సక్సెస్ అవడం చాలా నెవర్. 1 పాయింట్. నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్. మనకి ఎవరైనా ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు అది ఏ వర్క్ అయినా కావచ్చండి. ఒక్కోసారి మనం చెప్పేస్తుంటాం చాలా ఈజీగా, ఇది నా వల్ల కాదు, ఇది నాకు తెలియదు, నేను చేయలేను, నాకు ఎప్పుడు అలవాటు లేదు అని చెప్తుంటాం. అస్సలు అలా చేయకండి. అది ఏ ఛాలెంజ్, చిన్నదా పెద్దదా, ఇంతవరకు ఎప్పుడు మీరు చూసి ఉండరా? మనం ఎప్పుడు ఏది ఫస్ట్లో నుంచి అన్ని చేసినవే చేస్తున్నామా, కొత్తవి నేర్చుకుంటున్నామా, కొత్త మనుషులను కలుస్తున్నామా, అన్ని కొత్తగానే ఉన్నాయి కదా లైఫ్లో. మరి మనకిచ్చే ఛాలెంజెస్ కూడా కొత్తవి ఇచ్చినప్పుడు మనం ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాం? వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా దాని నుంచి అది మళ్ళీ మనకు ఇంకో రోజు ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో అందుకే మనకి ఏ ఛాలెంజ్ వచ్చినా సరే 100% అది ఫెయిల్ అయినా ఓకే, నో ప్రాబ్లం, మీరు చేయడానికి ముందుకు రండి. అప్పుడు మీ మీద మీకు రెస్పెక్ట్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకేనా? సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్
నెక్స్ట్ సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనతో మనం కఠినంగా ఉండాలి. ఒకటి చేయాలి, ఒకటి కంప్లీట్ చేయాలి, ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైంకి రావాలి, ఈ టైంకి ఒక మనిషికి ఒక మాట ఇచ్చాము అంటే అది 100% మనం ఫాలో అయ్యామంటే 100% మనం ఫుల్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అవుతాం. సో సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. నెక్స్ట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అండి. ఎథిక్స్ అండ్ వాల్యూస్ అంటే బికాజ్ ఓన్లీ థాట్స్, మనం థింకింగ్ చేసే ప్రాసెస్, మన ఫీలింగ్స్, మనం మాట్లాడే మాటలు, మన బిహేవియర్, మెయిన్ ఇవే. అంతేనా ఎథిక్స్ అండ్ వాల్యూస్ అంటే? ఎందుకంటే మన బిహేవియర్లో మనం చేంజ్ వచ్చిందంటే మనకు తెలుస్తూ ఉంటుందండి. మోస్ట్లీ మనం ఆలోచిస్తున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు, మనం చెప్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఇది గుడ్డా బ్యాడ్, ఇది రైట్ ఆ రాంగా. తెలుస్తుందా తెలీదా అండి మనకు? తెలుస్తుందా తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. చిన్న పిల్లలకి ఎల్కేజీ వాళ్ళకి కూడా తెలుస్తుంది మనం చేస్తుంది మిస్టేక్ అని. సో ఒక్కోసారి ఏంటంటే చాలా చిన్న విషయమైన మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో అక్కడ మనం మైండ్కి ఈవెన్ థాట్స్ విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉండండి. జస్ట్ ఆలోచనలే కదా మైండ్కి ఏంటంటే మనకు ఫిజికల్గా బాడీకి ఎలా మనం ఫుడ్ తింటామో బ్రెయిన్కి మన థాట్స్ అలా ఫుడ్ లాంటిదండి. మనం నెగిటివ్ థాట్స్ ఇస్తుంటే అది నెగిటివ్ థాట్స్ని ఇంప్రూవ్ చేస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ప్రాసెస్ లాగా, మ్యాగ్నెటిక్ వేవ్స్ లాగా. మనం ఎప్పుడైతే వన్స్ దాన్ని స్టాప్ చేసి దాన్ని లుక్ చేసి మనం కొంచెం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసామంటే, అక్కడ స్టాప్ చేసామంటే ఇది రాంగ్ వే అని డిసైడ్ అయ్యామంటే, ఖచ్చితంగా పాజిటివ్ థాట్స్ మనం స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ మన మాట ఎందుకుందండి, మన కంట్రోల్ ఎందుకుండదు? ఇప్పుడు గొప్ప వ్యక్తులంతా, ఒక ఐన్స్టీన్ కావచ్చు, ఒక అబ్దుల్ కలాం కావచ్చు, వీళ్ళంతా గొప్ప వ్యక్తులు ఎలా అయ్యారంటే బికాజ్ వాళ్ళు బ్రెయిన్ యూజ్ చేశారు. బ్రెయిన్తో పాటు పాజిటివ్ మాటలు, పాజిటివ్ థింకింగ్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ పాజిటివ్. ఎంత మంచిగా ఎథిక్స్ అండ్ వాల్యూస్ కావచ్చు, సెల్ఫ్ లవ్ కావచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారండి. ది బేసిక్స్. సో నెక్స్ట్ మన థాట్స్ ఎలా అంటే, మనం ఎప్పుడైనా ఎవరైనా అరిచామనుకోండి, మనం కాసేపు ఆ థాట్స్ని అలాగే హోల్డ్ చేసుకునే ఉంటాం. ఎస్ సార్, ఆర్ యూ విత్ మీ? ఎస్ సార్, మనం హోల్డ్ చేసుకునే ఉంటాం. సో అప్పుడు మనము నెగిటివ్ థాట్స్ని, అంటే ఇన్సిడెంట్ ఏదైనా కావచ్చు, అది మన ఇంట్లో కావచ్చు, మన ప్రొఫెషన్లో కావచ్చు, లేదా సిటిజన్ సొసైటీలో వెళ్తూ ఉంటే దారిలో కావచ్చు, మనం చిన్న అప్సెట్ అవుతాం. మిస్టేక్ వాళ్ళదా మనదా అని పక్కన పెట్టిద్దాం. ఎస్ సార్ నో? మిస్టేక్ వాళ్ళదా మనదా అని పక్కన పెట్టిస్తే మనం దాన్ని, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా దాన్ని మనం హోల్డ్ చేసుకుని ఉంటాం. హోల్డ్ చేసుకున్నంతసేపు మనకి ఏమవుతుందండి, దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్లో వెళ్తూ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను బైక్లో కరెక్ట్గానే వెళ్తున్నా, నాతో వచ్చిన వ్యక్తి రాంగ్గా వచ్చాడు, నేను ఏం చేస్తాను, ఆటోమేటిక్గా వాళ్ళని ఖచ్చితంగా అరుస్తా, తిడతా, ఇంకేమైనా చేస్తా, వాళ్ళు నాతో ఆర్గ్యుమెంట్ చేస్తారు, వాళ్ళ మిస్టేక్ అయినా మనతో ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఏదైనా సరే చేస్తారు. నేను బట్ మళ్ళీ 10 minutes కావచ్చు, హాఫ్ అన్ అవర్ కావచ్చు, 1 hour కావచ్చు, 1 day కావచ్చు, ఏం చేస్తాను, ఆటోమేటిక్గా నా చుట్టూ ఉండే వాళ్ళతో డిస్కస్ చేస్తా, అలాగే మైండ్లో డిస్కస్ చేస్తాను, ఇలా జరిగింది, ఇలా చేశాడు ఏంటి. ఎందుకంటే మన టైం వేస్ట్ అవుతుంది. నేను నెగిటివ్గా థింక్ చేసినప్పుడు ఏమవుతుందండి, మన బాడీలో ఆల్రెడీ మనకు సార్ చెప్పున్నారు, నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది గుడ్డా బ్యాడా మనకు? 100% బ్యాడ్. ఎస్ సార్, 100% బ్యాడ్. సో ఎందుకు మన వాల్యుబుల్ టైంని, ఆ నెగిటివ్ జరిగిన జస్ట్ ఇన్సిడెంట్ జరిగింది, మనం దాన్ని హోల్డ్ చేయకుండా లీవ్ చేసేస్తే మనకు చాలా హ్యాపీ మూమెంట్ మనం నెక్స్ట్ ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ 5 minutes కన్నా ఇవ్వాల్సిన టైం మనం ఎంత టైంకి ఇస్తున్నాం? చాలా ఎక్కువ టైం ప్రాసెస్ని మనం మైండ్లో స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేసినప్పుడు ఏమవుతుంది, మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా ఏ సిచ్యువేషన్ నేను ఆ టాపిక్ గుర్తు చేస్తారనుకో, మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా దాని గురించి చెప్పాల్సి వస్తుంది. ఎస్ సార్ నో? సో దీనికి ఎంత టైం మనం ప్రియారిటీ ఇస్తున్నాము చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మంచి విషయం విన్నామంటే, మనకు నచ్చింది కనెక్ట్ అయ్యామంటే మనం ఏం చేస్తాం, అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. 100% మనం ఫాలో అవడానికి ట్రై చేస్తాం. సో నెగిటివ్ కూడా అంతే అండి. మనం ఖచ్చితంగా బాగా వినేసి, బాగా దాని గురించి డిస్కస్ చేస్తా, థింక్ చేస్తా అన్నామంటే అది కంపల్సరీ మన బ్రెయిన్లోకి వెళ్తుంది. సో దాన్ని అవాయిడ్ చేసుకోండి. సో నెగిటివ్ అని తెలిసిన తర్వాత కంపల్సరీ దాన్ని అక్కడ మనం అబ్జర్వ్ చేసి, దాన్ని స్టాప్ చేసేసి, దాన్ని మనం నెక్స్ట్ పాజిటివ్ వేకి ఎలా తీసుకెళ్ళాలి థింక్ చేయండి. నెక్స్ట్ మన బిహేవియర్ అనేది మోస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మన బిహేవియరే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మన బిహేవియర్ అనేది ఎవరితో అయినా సరే మనం ఎంత బాగున్నామో మనకు తిరిగి అదే ఇస్తుందండి. చాలా మంది చెప్తుంటారు, మనం ఏమి ఇస్తామో అది నేచర్ కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు, మన రిలేషన్స్ కావచ్చు, మన ప్రొఫెషనల్ ఎవరైనా సరే మనం ఏమి ఇస్తామో అదే మనకు వస్తుంది అంటారు. సో మనం అది ఖచ్చితంగా మనం ఫాలో అయితే మనం ఖచ్చితంగా మనం అనుకున్నట్టు ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ 100% వస్తుంది. నెక్స్ట్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇన్ ఎవ్రీ వన్.
ఎవ్రీవన్ అండి, ప్రతి ఒక్కరిని, ఏజ్తో పని లేదు, జెండర్తో పని లేదు, రిలేషన్తో పని లేదు, వాళ్ళు ఏమి రిలేషన్ ఏంటి అని అవసరం లేదు, జెండర్లో మెయిలా ఫిమేల్ అని అవసరం లేదు, మనీతో వాళ్ళు ఎంత మనీ ఉన్నారు అనే అవసరము, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళు కలెక్టర్ ఆ సీఎం ఎవరని కాదు, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, కొంతమందికి ఎడ్యుకేషన్ లేకుండా ఇలాంటి డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏ స్థితిలో ఉన్నారు, ఏ ప్లేస్లో ఉన్నారు, నెక్స్ట్ ఇంకా వాల్యుబుల్ థింగ్స్లో వీళ్ళు ఎలా ఉన్నారు, కార్లో వచ్చారా, BMW కార్లో వచ్చారా, దేంట్లో వచ్చారనేది ఇంపార్టెంట్ కాదు. సో మనం వాళ్ళతో మనం ఎప్పుడు కానీ మనం మాట్లాడే మాట, మనం చేసే బిహేవియర్ కావచ్చు, ఏదైనా సరే ఒక హానెస్టీగా మనం చెప్పే మాట, చేసే పని, మన బిహేవియర్ కనుక హానెస్టీగా ఉంటే 100% మనకు వాళ్ళు అదే ఇస్తారండి. అది ఎవరైనా సరే అండి, మన ప్రొఫెషన్లో గమనించండి, మన ఫ్యామిలీలో గమనించండి, మన రిలేషన్స్లో గమనించండి, మన పక్కన చుట్టుపక్కల ఉన్న నైబర్స్ గమనించండి. మనం ఎప్పుడైతే ఈక్వల్, వాళ్ళు ఎలా ఉన్నారని అనవసరం అండి, వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, ఇది నాలెడ్జ్ లేకపోవచ్చు, ఇది వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళకి కొంచెం పెరిగిన వాతావరణం ఎలాగైనా ఉండొచ్చు. వన్స్ మనం కనుక వాళ్ళతో మనం పర్ఫెక్ట్గా ఎథిక్స్ అండ్ వాల్యూస్ పర్ఫెక్ట్, ఈవెన్ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కనుక మనం ఇచ్చామంటే, ఒక సెంటెన్స్ ఉంది, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్స్ రెస్పెక్ట్. సో అది కనుక మనం ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా మనకు ఏది ఇస్తామో అదే వస్తుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ ఆఫ్ లా అట్రాక్షన్ అంటే, జస్ట్ వన్స్ డివిజన్ చేస్తాను. సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, మనం థింకింగ్ చేసే ప్రాసెస్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, నెక్స్ట్ అలాగే ప్రతి ఒక్కరికి మనం ఇచ్చే వాల్యూస్, రెస్పెక్ట్ ఎలా ఉన్నాం, ఇవి మనం ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా మనం ఏమనుకుంటున్నాం అది లా ఆఫ్ అట్రాక్షన్ 100% అవుతుందండి. ఎస్ ఆర్ నో? అందరూ ఒకసారి స్మైల్ ఇవ్వాలి, అందరూ సీరియస్ గా ఉన్నారు, ఒక్కసారి అందరూ స్మైల్, ఫుల్ స్మైల్, అందరు చూడాలి. ఓకే ఓకే సార్, మూర్తి సార్, ఓకే సార్, ఓకే, వెరీ గుడ్, చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతవరకు అర్థమైందా అండి అందరికి? మై డియర్ కో లర్నర్స్, అందరికి అర్థమైందా ఇంతవరకు? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏవైతే ఇవి ఫాలో అయ్యామంటే 100% మనకు క్లారిటీ ఉంటుంది, విజన్ ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఏం ప్రాసెస్ అవ్వాలి. సో ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది స్టెప్ బై స్టెప్, ఒక 4 స్టెప్స్ చెప్తా, ఓన్లీ 4 స్టెప్స్. ఆ 4 స్టెప్స్ కనుక ఖచ్చితంగా 21 డేస్ నీకు కావాలంటే ప్రామిస్ చేసి చెప్పగలుగుతానండి, నాకు కాల్ చేసుకుని మాట్లాడచ్చు, మెసేజ్ చేయొచ్చు. 21 డేస్ కనుక మీరు ఫాలో అయితే సక్సెస్ అవ్వరు అన్న క్వశ్చన్ మార్కే లేదండి, క్వశ్చన్ మార్కే లేదు, 100% చెప్పగలుగుతా, 100%, నో డౌట్ ఎట్ ఆల్. సో మీరు ఉంటే కనుక జస్ట్ ఒక పెన్ను పేపర్ తీసుకోండి, మీరు రాస్తారంటే, మీరు షేర్ చేస్తారంటే ఐఎమ్ సో హ్యాపీ. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఏం గోల్ సాధించాలనుకుంటున్నారు, మీరు ఏమి గోల్ సాధించాలనుకుంటున్నారు. ఇప్పుడు గోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చండి, అది హెల్తా, లేక మనీనా, నేను 1 year లోపు ఇంత మనీ, లేదా జాబా, లేక అది కాక నెక్స్ట్ ఒక కారు నేను 1 year లోపల ఒక కారు సంపాదించాలనుకోవాలి, లేదంటే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోవాలి, ఎనీథింగ్, ఏ గోల్ అయినా అండి. లేదంటే ఒక రిలేషన్స్లో ఏమైనా మన ప్రాబ్లమ్స్లో ఉన్నాము, ఆ రిలేషన్ పర్ఫెక్ట్గా నేను హ్యాపీగా ట్రావెల్ చేయాలి, ఏ మిస్అండర్స్టాండింగ్ లేకుండా నేను హ్యాపీగా వాళ్ళతో నేను ట్రావెల్ చేయాలి. అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఎనీ పర్సన్, ఈవెన్ రిలేషన్స్ అయినా సరే అండి. మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమంటే, మెయిన్ ఏది కావాలనుకున్నా మనకు 100% అవుతాము, నో డౌట్ ఎట్ ఆల్. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. కావాలంటే నేను పక్కగా ప్రూఫ్ అయినా సైంటిఫిక్గా చెప్పున్నారు, సైంటిఫిక్గా నేను చెప్పడం కాదు, సైంటిఫిక్గా చెప్పు ఉన్నారు. సో కాబట్టి మనం 21 డేస్ ఫాలో అయ్యామంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ మనకు ప్రాక్టీస్ అయిపోతుంది, కాబట్టి ఖచ్చితంగా మనం ఫాలో అవుతామని. నేను 21 డేస్ ఎందుకు చెప్పానంటే, మనం కొంచెం అటు ఇటు డైవర్ట్ అవుతాం. సో 21 డేస్ మనం ఖచ్చితంగా ఫాలో అవుతాం. ఓకేనా? ఓకే మేడం. ఓకే. సో ఫస్ట్ వన్ ఏమిటంటే, మీరు ఏం సాధించాలి, మీ గోల్ రాసుకోండి, మీ పేపర్ పెన్ ఏమన్నా ఉంటే. మీ గోల్ ఏంటంటే క్లారిటీగా, క్లియర్గా ఉండాలి. ఎంత క్లారిటీ, విజన్ మనకు క్లారిటీ ఉంటే, ఆ గోల్ ఏంటనేది మనకు క్లియర్గా ఉంటే మనం సాధించడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది మనకు, ఏఐ టూల్లో. చాట్ జీపీటీ అంటే తెలుసు కదండి అందరికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ జీపీటీ అనేది ఒక టూల్. ఇట్స్ వెరీ వెరీ సూపర్ టూల్ అండి. మనం ఏదన్నా క్లారిటీగా ఒకటి ఇచ్చామంటే మనకు అది పర్ఫెక్ట్గా ఇచ్చేస్తుందండి. మనకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియదు, ఈవెన్ ఏమి తెలియకపోయినా అది ఎలా ప్రిపేర్ చేయాలి, దేంతో తయారు చేస్తారు, నాకు హెల్త్ ఇష్యూ ఉంది, ఎలాంటి మన మెడిసిన్స్ వేసుకోవాలి, క్లియర్గా ఇచ్చేస్తుంది. అంటే బట్ మనం క్వశ్చన్ క్లారిటీగా అడగాలి. క్వశ్చన్ క్లారిటీగా అడిగామంటే చాట్ జీపీటీ క్లియర్గా మనకి ఇచ్చేస్తాను. సో అందుకే మనం ది లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏంటంటే, మనం ఏ గోల్ అయితే అనుకుంటున్నామో దానికి మనం క్లియర్గా ముందు రాసుకోవాలి ఫస్ట్ స్టెప్లో. ఓకేనా? సో మెయిన్ మన గోల్ ఏంటి అనేది మనం క్లియర్గా రాసుకోండి ఫస్ట్ పాయింట్.
అది ఏంటి అనేది క్లియర్గా రాసేసుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, అది మనం ఎందుకు సాధించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హెల్త్ అనుకున్నాను అనుకోండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను హెల్త్ ఎలాగైనా సరే విత్ ఇన్ 1 month 21 daysలో నేను పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటున్నాను. సో దాన్ని ఎందుకు సాధించాలి అంటే, నేను ఆల్రెడీ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తానని మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్ కావాలనుకుంటున్నారు, ఆ గోల్ని ఎందుకు సాధించాలనుకుంటున్నారు ఒకసారి థింక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ అనుకోవచ్చు, ఇంకోటి ఎందుకు జాబ్ చేయాలి, నేను ఒక ఐడెంటిఫికేషన్ కావాలి, ఒక మనీ కావాలి, మాకు ఒక సొసైటీలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, ఒక రెస్పెక్ట్ కావాలి, ఒక ఇండివిజువాలిటీ కావాలి. ఎస్ ఆర్ నో? అందుకేనా అండి మన గోల్ ఉండేది మనకు. సో అలా మీరు అనుకున్న గోల్ ఎందుకు సాధించాలనుకున్నారు, లేదా మనీ కావాలనుకుంటున్నారు, మనీ ఎందుకు కావాలి మనకు, నా బేసిక్ నీడ్స్ కూడా లేకుండా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. సో నాకు కావాల్సిన మనీ కనుక నాకు వచ్చిందంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అదనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ వన్ ఏంటంటే, మనం ఎందుకు గోల్ అనే దానికోసం మనం ఎందుకు సాధించాలి అనే క్లియరిటీ ఉండాలి. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, మనం ఇది పాయింట్ టు పాయింట్ రాసుకోవాలండి. ఎందుకు సాధించాలి అంటే, బిఫోర్ ఏంటి మనం ఎందుకు సాధించలేకపోవడం వల్ల అంటే, నెక్స్ట్ సాధించిన తర్వాత ఎలా ఉంటామని క్లియర్గా పాయింట్స్ వైజ్ రాసుకోవాలి. నెక్స్ట్ జస్ట్ ఇప్పుడు మనకు చిన్న ఒక యాక్టివిటీ లాగా చేద్దామండి. ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే. నేను రైట్ హ్యాండ్ అన్నప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ రేస్ చేయాలి. నేను లెఫ్ట్ హ్యాండ్ అన్నప్పుడు మీరు రైట్ హ్యాండ్ రేస్ చేయాలి. ఓకేనా? నేను రైట్ అన్నప్పుడు రైట్, లెఫ్ట్ అన్నప్పుడు ఆపోజిట్లో మీరు దాన్ని రేస్ చేయాలి. లెఫ్ట్, రైట్, రైట్, లెఫ్ట్, లెఫ్ట్, రైట్, 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 లెఫ్ట్. ఓకే, సార్ అవుట్ అయిపోయారు. సో మనం దీనివల్ల ఏమంటే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఇంకా అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే చాలా బాగుండేది. కొంతమంది ఇంకెక్కడో బయట బిజీగా ఉన్నట్టున్నారు. ప్రసాద్ సారు, నాగరాజ్ సారు, ఉమాశంకర్ రెడ్డి సారు ఇక్కడ బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే, చాలా సింపుల్గా ఉన్నా సరే మైండ్ చాలా రిలాక్సేషన్ అవుతుంది. మైండ్ మనకి ఎప్పుడైతే ఎంత యాక్టివ్గా ఉంటుందో అప్పుడు మనం ఏ వర్క్స్ చేసినా పర్ఫెక్ట్గా ఫినిష్ చేయగలుగుతాం. ఓకేనా అండి? ఓకేనా? క్లియరా? ఓకే. సో మనం ఇప్పుడు ఏం గోల్ సాధించాలో రాసుకున్నాము. నెక్స్ట్ ఎందుకు సాధించాలో క్లియర్గా రాసుకున్నాం. ఎందుకు సాధించాలి అంటే, ముందు మనకి ఎలా ఉంది, దీన్ని సాధిస్తే మనకి ఎలా ఉంటుంది క్లియర్ సార్. నెక్స్ట్ మనము ఏ గోల్ అయినా సరే సాధించాలనుకున్నప్పుడు ఏదో ఒక మనిషిని మనం ఇన్స్పైర్ అవుతామా అండి? ఇన్స్పైర్ అవుతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాళ్ళలాగా అవ్వాలి, వాళ్ళలాగా నేను ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వాలి. అది బిజినెస్లో కావచ్చు, మేనేజర్ పోస్ట్ కావచ్చు, వాళ్ళు ఇన్స్పైర్ అవుతాం. అలాంటి వ్యక్తిని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం. సో ఇన్స్పైర్ అయిన పర్సన్స్ని వాళ్ళు ఎలా మోటివేట్ అవుతున్నారు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎలా డౌన్ అయినప్పుడు వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, దాన్ని మనం ఎలా వాళ్ళు మళ్ళీ దాన్ని రీగ్రోత్ చేస్తున్నారు, ఆ టైంలో వాళ్ళు తీసుకున్న ఐడియాస్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వన్స్ ప్రతి ఒక్కరికి ఎంత ఎత్తుకి ఎదిగినా సరే ఖచ్చితంగా మళ్ళీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ డే గురించి మనకు మొన్న చెప్పినారు, ఆఫ్లైన్లో చెప్పారు సార్, ఉదయ్ భాస్కర్ సార్ చెప్పినారు. ఆయన చాలా కింద నుంచి అంత పైకి వెళ్ళారు. అంత పైకి వెళ్ళిన ఆయన జస్ట్ ఏ కారణాల వల్ల అయినా కావచ్చండి, స్ట్రెస్ తీసుకొని అదంతా సూసైడ్ చేసుకున్నారు కదా. అంటే మనం ఎంత ఎత్తుకి ఎదిగినా ఖచ్చితంగా మళ్ళీ మనకు అప్ అండ్ డౌన్స్ ఎదురవుతాయి. పైకి వెళ్ళిపోయాం కదా, మంచి స్థాయికి వచ్చేసాం కదా, సక్సెస్ అయిపోయాం కదా అంటే మనకు ఖచ్చితంగా మనకు రాకుండా ఉంటాయండి ప్రాబ్లమ్స్. అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఏ రకంగా మళ్ళీ మనకు వస్తాయి. సో దానికి మనం ఏం చేసుకోవాలంటే, ఇలా ఇన్స్పైర్ అయిన పర్సన్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డౌన్స్ కూడా వచ్చినప్పుడు వాళ్ళు సక్సెస్ ఎలా అయ్యారు వన్స్ మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంతోపాటు సక్సెస్ అయ్యాక మళ్ళీ వాళ్ళకి ఎప్పుడన్నా వాళ్ళ లైఫ్లో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఎలా డెసిషన్ తీసుకున్నారు, ఎలా మోటివేట్ అయ్యారు, ఎలా మళ్ళీ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఉన్నారు, సచిన్ టెండూల్కర్ ఉన్నారండి. వాళ్ళు ఎన్నిసార్లు అవుట్ అయినప్పుడు, ఇంకో బౌల్స్ కొట్టినప్పుడు మనం వాళ్ళు మళ్ళీ దాన్ని ఎంత పాజిటివ్ థింకింగ్స్తో, మళ్ళీ వాళ్ళు ఎంత ప్రాక్టీస్తో విరాట్ కోహ్లీని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, సార్ మీరు ఎలా ఇన్ని బాల్స్కి ఇంత సక్సెస్గా చేయగలిగారంటే ఆయన ఒకటే చెప్పారు, నేను రిజల్ట్ మీద చూడలేదు, నేను ప్రతి ఈ బాల్ ఫైనల్ బాల్ అనుకొని చేశాను అన్నారు. సో మనం చేసేది ఏంటంటే ఎక్కువగా రిజల్ట్స్ మీద చూస్తుంటాం. సో ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో మనం చేసేటప్పుడు ఆ వర్క్స్ మీద కనుక మనం ఫుల్ ఫోకస్డ్గా ఉంటే, ఆ వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఫోకస్డ్గా కనుక ఉంటే 100% రిజల్ట్ వస్తుంది. మనం ఎప్పుడైతే ఒక్క పాయింట్ అయినా నెగిటివ్ థాట్ మైండ్లోకి వచ్చిందంటే మాత్రం సక్సెస్ అవడం చాలా కష్టం అండి.
మనం పూర్తి బిలీవ్ చేయాలి. బిలీవ్ యువర్ సెల్ఫ్స్. ఒక్కసారి కనుక మీరు బిలీవ్ చేశారంటే, మిమ్మల్ని మీరు బిలీవ్ చేశారంటే సక్సెస్ అనేది రాకుండా పోయే క్వశ్చన్ లేదండి. అవుతారండి సక్సెస్ అవ్వకుండా? ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్నో సార్లు అనుకుంటాం, నేను అలా అనుకున్నాను జరిగింది అని. ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఉంటుంది. ఎస్ ఆర్ నో? నేను అలా అనుకుంటూ ఉన్నాను, అది జరిగింది అంటారు. లైఫ్లో జరిగిందా లేదా? బట్ మరి అలాంటప్పుడు అది కొన్ని జరిగినప్పుడు దానికి నేచర్కి, విశ్వానికి ఉంటుందా ఉండదా పవర్? ఉందనే కదా మీనింగ్. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం చేయాల్సింది, మనకి ఇంత క్లారిటీగా, మనం క్యాజువల్గా అనుకున్నదే మనకు జరిగినప్పుడు, మనం ఇంత క్లారిటీగా, ఇంత క్లియర్గా మన గోల్ ఏంటి, దాన్ని ఎలా సాధించాలి, ఆ ప్రాసెస్ ఏంటి, మనం ఎవరిని ఇన్స్పైర్ తీసుకున్నాము, ఆయన డౌన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎలా సక్సెస్ అయ్యాడు అని ఇంత క్లారిటీ విజన్ మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు సక్సెస్ అవ్వం? ఏమంటారు? ఎస్ ఆర్ నో? రేజ్ యువర్ హ్యాండ్స్. ఎస్ మేడం. ఎస్ సార్ అవుతారు. ఓకే, వెరీ గుడ్. సో సక్సెస్ ఖచ్చితంగా అవ్వాలి. అది గోల్, మీరు అనుకున్న గోల్ ఏదైనా కావచ్చు, 21 days కనుక ఫాలో అయితే ఖచ్చితంగా అవుతారు. సో ఓకే, నెక్స్ట్ ఇన్స్పైర్ అయిన ప్రశ్నలో మన మెయిన్ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటుంది. మనకు మెమరీ అండ్ ఎక్రాన్ కూడా చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి మనం ఏంటంటే, మనం పెరిగిన వాతావరణం కావచ్చు, ఏదైనా కావచ్చు, మన మైండ్లో ఒక్కసారి కనుక పడిపోయింది అనుకోండి, మనం ఆ వ్యక్తిని ఎలా చూస్తామండి? ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, మిస్టేక్స్ చేశారు, ఆ వ్యక్తిని మనం మోస్ట్లీ మన మైండ్ ఎలా చూపిస్తుంది అంటే, ఆ వేలోనే మనం ఆ మనిషిని చూస్తాం. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఆ వ్యక్తి ఇన్సిడెంట్ చేశారని అది అలాగే ఉండిపోయింది. సో సబ్ కాన్షియస్ మైండ్కి మనం చేయాల్సింది ఏంటంటే, ఏవైతే నెగిటివ్ థాట్స్, ఏవైతే నెగిటివ్, మనం ఇంతవరకు మన గోల్కి ఏవైతే అడ్డుపడతా ఉన్నాయో, ఇంతకుముందు మీరు ఎన్నిసార్లు ట్రై చేసిండొచ్చు, పడిపోయిండొచ్చు, ట్రై చేసిండొచ్చు, పడిపోయిండొచ్చు, ఎన్నిసార్లు పడిపోయినా సరే, మనం ఎప్పుడైతే మనకు ఆ థాట్స్ని కనుక మనం డిలీట్ చేసి మన సబ్ కాన్షియస్ మైండ్లోకి ఒక పాజిటివ్ థాట్స్ని, నా గోల్ ఇది, నేను సక్సెస్ అయితే తీరుతాను, జస్ట్ ఒక ఇమాజినేషన్ చేసుకున్నారంటే ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. వీటిలో మెయిన్ ఏంటంటే, మన థాట్స్ అనేది మ్యాగ్నెటిక్ వేవ్స్. ఎస్ ఆర్ నో? మన థాట్స్ అనేది ఒక మ్యాగ్నెటిక్ వేవ్, జస్ట్ జరుగుతూ ఉంటాయి. మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఆ వేవ్స్ అనేది ఒక్కసారి మనం లుక్ చేసి, మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తామంటే, ఆ థాట్స్ పాజిటివ్నా, నెగిటివ్నా, రైట్ ఆర్ రాంగ్ అని మనకు తెలిసిపోతుంది. అక్కడ కనుక మనం ఖచ్చితంగా మనం స్టాప్ చేస్తామంటే, మన గోల్కి, మనం ఇప్పుడు ఏదైతే మనం ఏ గోల్ అనుకుంటున్నాం, అది ఎలా సాధించాలనుకుంటున్నాం, వాటి గురించి క్లియర్గా కనుక మన మైండ్, సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చామంటే, అవి ఎప్పుడైతే కోరుకుంటుందో అది 100% వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ దాంతోపాటు ఏంటి, ప్రజెంట్ పాయింట్ ఏ అని రాసుకోండి, ఇంకో సైడ్ పాయింట్ బి అని రాసుకోండి. బుక్లో ఎవరైతే పెన్ను పేపర్ ఉందో వాళ్ళు పాయింట్ ఏ, నెక్స్ట్ పాయింట్ బి రాసుకున్నారండి? ఓకే, పాయింట్ ఏ ఏంటంటే ప్రజెంట్ మనం ఉన్న స్థాయి, అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. సో పాయింట్ బి ఏంటంటే ఐడియల్, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, నేను ఏం సాధించి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం సాధించాలి అనేది పాయింట్ బి. సో పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నాము, మనం ఏమి, పాయింట్ బిలో ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం సాధించాలి, అదంటే ఉన్న స్థితి నుండి ఉన్న స్థితిని అనుకోవచ్చు. పాయింట్ ఏ అనేది ఉన్న స్థితి, పాయింట్ బి అనేది మనం వెళ్ళే స్థితి. ఆర్ యు క్లియరా అండి? ఓకే, క్లియర్. ఓకే, సో పాయింట్ ఏలో ఏంటంటే మనం ఏ గోల్ అయితే అనుకుంటున్నామో దానికి మనకి ఏమేమి అడ్డుపడుతున్నాయి మీరు రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఒక పాయింట్. ఎస్ఆర్ నెగిటివ్ థాట్స్ వస్తాయి, దాన్ని మనం డిలీట్ చేసే ప్రయత్నం కనుక డైలీ చేస్తూ, ఎప్పుడు వస్తున్నాయో దాన్ని మనం జస్ట్ అబ్జర్వ్ చేసి మనం దాన్ని డిలీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వేకప్ టైం, మనం ఫాలో అవ్వాలనుకుంటాం, ఒకసారి ఫాలో అవుతాం, ఒకసారి ఫాలో అవ్వాలి. ఎస్ఆర్ చాలా మన గోల్కి ఏవైతే మనకు అడ్డుపడతా ఉంటాయో అవన్నీ పాయింట్ వేయండి. మనం ఏదైతే మన గోల్కి అడ్డుపడతా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హెల్త్ అనుకున్నాను కాబట్టి నెగిటివ్ థాట్స్ కావచ్చు, నేను అనుకుంటే జంక్ ఫుడ్స్ తినకుండా ఉండాలి, నేను టెంప్ట్ అవుతా అంటాను ఫుడ్ దానికి మనం స్టాప్ చేయాలి, ఒక్కోసారి టైంకి లేట్కి తినొచ్చు, నేను ఆ నెగిటివ్ పాయింట్స్ అన్ని నాకు వస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్ పెట్టుకున్నా, విత్ ఇన్ 1 month నా హెల్త్ పర్ఫెక్ట్గా ఉండాలి అని నేను గోల్ పెట్టుకున్నా. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ కావచ్చు, జాబ్ కావచ్చు, అంటే కార్ కావచ్చు, ఎనీథింగ్ ఫీల్డ్లో మీరు మేనేజర్ పోస్ట్ ఏదైనా కావచ్చు, దానికి మీకున్న ప్రజెంట్ ఉండే నెగిటివ్స్ ఏంటి, సో నెగిటివ్ థాట్స్ అన్నీ డిలీట్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకంటే టైం నేను ఏం చేస్తాను, ఒకసారి ఫుడ్ విషయంలో కాబట్టి ఎక్సర్సైజ్ చేయకుండా టైం వేస్ట్ చేస్తుంటా, అది నాకు ఒక నెగిటివ్ పాయింట్ ఏలో వస్తుంది.
సో దాన్ని అట్లా ఎన్ని పాయింట్స్ వస్తాయో పాయింట్ ఏలు, ఏమేమి నెగిటివ్స్ మీ గోల్కి ఏమేమైతే అడ్డుపడతా ఉంటాయో అవన్నీ పాయింట్ ఏలోకి వస్తాయండి. ఆ గోల్ మీరు సక్సెస్ అవ్వకుండా మిమ్మల్ని ఆపిస్తుంటుంది. అది ఈవెన్ మిమ్మల్ని మీరు సాధించలేరు, మీరు ఫెయిల్ అవుతారు అని మీ బ్రెయిన్ మీకు చెప్తూ ఉండొచ్చు, లేదా మీ పక్కన వాళ్ళు మీకు చెప్తూ ఉండొచ్చు. అవి మీరు తీసుకుండొచ్చు. లేదా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన ఏం జరుగుతా అన్న మనం ఈజీగా మన బ్రెయిన్లోకి తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. సో మనం తీసుకునే వేలో అది నెగిటివ్ అయినా సరే కావచ్చు, మనతో పాటు పనిచేసే వాళ్ళకి కావచ్చు, సడన్గా వాళ్ళకి ఏదన్నా వాళ్ళు అనుకుని సాధించలేనప్పుడు మన మైండ్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, డౌన్కి వెళ్తాం. ఎస్ ఆర్ నో? సో డౌన్కి వెళ్ళిపోతాం. సో అవన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్. అంటే మనం ఇప్పుడు ఉన్న స్థితిలో ఎందుకున్నామంటే ఈ నెగిటివ్స్ వల్ల మనం అనుకున్న దాన్ని సాధించలేకపోతాం. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ పాయింట్ బి. పాయింట్ బిలో ఏంటంటే మనం ఇంప్రూవ్ అవ్వాల్సిన విషయాలు ఏంటి. ఇప్పుడు మన నెగిటివ్స్ ఏమైతే ఉన్నాయి, లా ఆఫ్ అట్రాక్షన్ మన గోల్ సక్సెస్ అవ్వడానికి మనం ఇవి మనలో ఉన్నాయి కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ అని చెప్పాను. హెల్త్ అని చెప్పిన దాంట్లో నేను ఏమేమి నెగిటివ్స్ చేస్తున్నాను, దానివల్ల నా హెల్త్ బాగాలేదు. జంక్ ఫుడ్స్ తిన్నాను, టైం వేస్ట్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేయట్లేదు, ప్రాపర్గా టైం తిన్నాను, నా నెగిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను నా సక్సెస్ హెల్త్ బాగుండాలి. సో హెల్త్ బాగుండాలంటే నేనేం చేయాలి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి అనేది పాయింట్ బిలో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్లో నుంచి ఒక మంచి పొజిషన్లోకి, ఒక ప్రమోషన్లోకి వెళ్ళాలి. దానికి మీరు ఏమేమి చేయాలని మీ పాయింట్ బిలో రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో ఏమేమి చేయాలి, ఖచ్చితంగా మార్నింగ్ లేసి ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, మంచిగా హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం కావచ్చు, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం కావచ్చు, నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది ఏం కావచ్చు, నెక్స్ట్ ఇంకా ఎవరి గురించి డిపెండ్ అవ్వకుండా ఫుల్ నాలెడ్జ్ న్యూట్రిషన్ గురించి తీసుకోవడం కావచ్చు, జంక్ ఫుడ్స్ తినకుండా ఉండి హెల్తీ ఫుడ్స్ మాత్రమే తినేలా కావచ్చు, వితౌట్ గైడెన్స్తో నా ఫుడ్ తీసుకోవడం కావచ్చు. ఇవన్నీ నేను ఏవేవైతే అవ్వాలనుకుంటున్నానో వాటికి నేను ఏమేమి చెయ్యాలో అది ఇక్కడ చేయటం పాయింట్ బిలో. ఆర్ యూ క్లియర్? నేను ఏమేమైతే చేయాలనుకుంటున్నానో అవి పాయింట్ బిలో మనం రాసుకోవటం. ఇక్కడ నెగిటివ్స్ అన్ని క్లారిటీగా ఉంది. మనం గోల్కి ఏదైతే మనకు అడ్డుపడుతున్నాయో మనం పాయింట్ బిలో రాసుకున్నాం. సో ఇక్కడ ఏమంటే పాయింట్ బిలో ఏమిటంటే మనం క్లారిటీగా మనం ఏమైతే అవ్వాలనుకుంటున్నామో అక్కడ పాయింట్ బిలో మనం క్లారిటీగా రాసుకోవాలి. ఎంత క్లారిటీ, నేను ChatGPT ఒకటి చెప్పున్నాను. ఎందుకు చెప్పానంటే దాంట్లో మనం ఏదన్నా ఒక విషయం గురించి కనుక క్లియర్గా ఇచ్చామంటే ఇన్ఫర్మేషన్ ఎంత పక్కాగా ఇస్తుందంటే అండి, ఇంకా మనుషులు మనం కూడా ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దాని గురించి అంత కరెక్ట్గా ఇవ్వలేరండి, అంత క్లారిటీగా ఇస్తుంది ChatGPT. సో అదే విధంగా మనకు గోలు క్లారిటీగా ఇక్కడ పాయింట్ ఏలో ఏమైతే మనకు అడ్డుపడుతున్నాయో ఒక్కసారి మీరు పాయింట్ ఏ అని రాసుకోండి, ప్రెసెంట్ లైఫ్ అని రాసుకోండి, పాయింట్ బి అని పెట్టి ఐడియల్ లైఫ్ అంటే మనం మన గోల్ని సక్సెస్ అవ్వాలంటే దాంట్లో మీరు రాసుకున్నారంటే మీకు క్లారిటీ తెలిసిపోతుంది. అంటే నేను ఏం చేయాలి, ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే నేను ఏం చేస్తూ ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయకూడదు అనే క్లారిటీగా మీరు అవి రాసుకునేస్తాను. అది క్లియర్ అండి? క్లియర్, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మన బ్రెయిన్లో ఎప్పటి నుంచి సబ్ కాన్షియస్ మైండ్లో కొన్ని ముద్ర పడిపోతాయండి. అవి డిలీట్ అయిపోతే కానీ మన గోల్ని మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఏ గోల్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓన్లీ జాబ్ అనే కాదు, మనీ అనే కాదు, ఏదైనా కావచ్చు. మన మైండ్లో కొన్ని విషయాలు మనీ గురించి కావచ్చు, మనీ వస్తుందో రాదు, నెక్స్ట్ ఈ మంత్ శాలరీ వేయలేకపోతారు, వేస్తారో వేరు, మనం ఆటోమేటిక్గా వెళ్ళి ఆలోచించమండి. ఒకసారి చెప్పండి రాజేస్తారు, ఆలోచిస్తామా? ఇలాగా ఆలోచిస్తాం కదా ఖచ్చితంగా మనీ గురించి కావచ్చు, హెల్త్ గురించి. అయ్యో హెల్త్ కోసం హాస్పిటల్కి వెళ్ళామనుకున్నా, నిజంగా నాకు నెగిటివ్ వస్తుందేమో, ఇంకోటి బాగాలేదేమో అంటే థింక్ చేసేస్తాం. అంటే బ్రెయిన్ సబ్ కాన్షియస్ మైండ్ ఆల్రెడీ మనకు కొన్ని ఇయర్స్గా అలవాటైపోయింది. మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఎప్పుడో ఒకటి మనకి ఏదో ఒకటి చెప్తూ ఉంటే అది మన బ్రెయిన్లోకి బాగా పంపించేసాం. సో అంత పంపించేసిన మైండ్కి మనం ఎప్పుడో ఒకసారి కూర్చొని లా ఆఫ్ అట్రాక్షన్ ఈరోజు నేర్చుకున్నాను, నేను ఈరోజు ఫాలో అయిపోవాలి, ఖచ్చితంగా సక్సెస్ అయిపోవాలి, 1 డేలో చేసేస్తే క్లియర్ అయిపోతుందండి, మనం అనుకుందా వచ్చేస్తుందా? రాదు. సో మనం ఏం చేయాలంటే ముందు మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏవేవైతే థాట్స్, ఏవేవైతే ప్రాసెస్, ఇప్పుడు ఏవేవైతే మన మైండ్లో నాటిపోయాయో మన గోల్కి అడ్డొచ్చే ప్రతిదీ అది మనకు ఖచ్చితంగా రాంగే. సో మనం దాన్ని ముందు మనం రూట్స్ అయితే ఎప్పుడైతే క్లియర్ చేసేస్తామో, రూట్స్ నుంచి మనం క్లియర్ చేసేస్తామో ఆటోమేటిక్గా మన లా ఆఫ్ అట్రాక్షన్ మనం పర్ఫెక్ట్గా మనం అనుకున్న దాన్ని సాధించగలుగుతాం. ఎస్ సార్, అవునంటారా? ఎస్ సార్, నో సార్, ప్రసాద్ సార్? ఎస్ మేడం. ఓకే. సో
మెయిన్ ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో మనీ గురించి, హెల్త్ గురించో లేదా జాబ్ గురించో ఒక ఫీల్డ్ గురించి ఎవరేమనుకుంటారు, ఈ నథింగ్ టు వరీ అండి. ఎవరేమనుకుంటారండి, బికాస్ ఓన్లీ ఎగ్జాంపుల్ నేనే జస్ట్ స్కూల్లో టీచింగ్లో ఉన్న దాన్ని ఇప్పుడు వచ్చి మీ ముందుకు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే, ఇంత టైం స్పెండ్ చేయగలుగుతున్నానంటే బికాస్ ఓన్లీ మనం కంటెంట్ ఇంపార్టెంట్, మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్, మనకు తెలిసింది మనకు పర్ఫెక్ట్గా ఉంది అని ఒక చిన్న కాన్ఫిడెంట్ మనకు వచ్చిందంటే, ధైర్యం అనేది మనకు వచ్చిందంటే, అది మనలో ఉందంటే ఎవరు ఏమనుకుంటారు, ఎవరు ఏం చెప్తారండి, అస్సలు దాన్ని చేయకండి. మీకు లా ఆఫ్ అట్రాక్షన్లో 1% కనుక నెగిటివ్ థాట్ ఉండిందంటే అది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు, ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. 100% కనుక మీరు నమ్మితే కనుక అది ఏ గోల్ అయినా సరే నమ్మి కనుక మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇది 100% సక్సెస్. ఒక చిన్న ఛాలెంజ్ పెట్టుకోండి, ఒక చిన్న ఛాలెంజ్ 1 డేలోనే అఫర్మేషన్ కావచ్చు, 1 డేలోనే కావచ్చు, చిన్నది ఛాలెంజ్ పెట్టుకోండి, 1 డేలో కావచ్చు, అది ఖచ్చితంగా అవుతుందండి. నాకు ఈ 3-4 డేస్లో కొన్ని అనుకున్నది ప్రాక్టికల్గా నాకు జరిగాయి. ఎందుకంటే మనం బిలీవ్ చేయనంత వరకే అది ఏదైనా కావచ్చు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నేను రానంత వరకే. సో మనము బిలీవ్ చేయనంత వరకే ఏదైనా. వన్స్ మనం బిలీవ్ చేశారంటే మన రిలేషన్స్ కావచ్చు, మనీ ఏదైనా కావచ్చు, మనం బిలీవ్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేసి యాక్షన్లోకి వచ్చామంటే రిజల్ట్ రాకపోయే క్వశ్చనే లేదు. ఇన్ కేస్ ఒక్కసారి ఫెయిల్ కావచ్చు, 2 సార్లు ఫెయిల్ కావచ్చు, ఫెయిల్ అయ్యి ఎన్నిసార్లు ఫెయిల్ అయితే ఒక్కసారి ఎందుకు ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు నేను పాయింట్ ఏలో చెప్పా, పాయింట్ బిలో చెప్పా, మీకు గోల్ క్లియర్ విజన్ ఉంది, ఏం సాధించాలో క్లియర్ ఉంది, ఎందుకు సాధించాలో క్లియర్ విజన్ ఉంది, ఎలా సాధించాలో చాలా పర్సన్స్ మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఏ ఫీల్డ్ అయినా కావచ్చండి, అది సినీ ఫీల్డా, లేదంటే గేమ్సా, లేదంటే ఎడ్యుకేషనా, లేదంటే మనీనా, ఏదైనా కావచ్చు. సైంటిఫిక్గా ప్రూఫ్ ఉందంటే మనం ఎందుకు సాధించకుండా మనం ఎందుకు ఇలా ఉండాలి? ఆర్ యూ క్లియర్? ఆర్ యూ విత్ మీ? ఎస్ ఆర్ నో? ఇంతమంది సక్సెస్ అయిన పర్సన్స్ ఉన్నప్పుడు మనము చదువుకున్నాం, మనము వింటున్నాం, తెలుసుకుంటున్నాం, ఇంత ఉన్నప్పుడు మనం ఎందుకు అలాగే Yes, అక్కడే madam. ఉండిపోవాలి? అక్కడే ఎందుకు ఉండిపోవాలి? సో క్లియర్ విజన్ మనకి ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు చాలా పవర్ ఉంటుందండి. బుక్కి పెన్కి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, చాలా పవర్ ఉంటుంది. కానీ మనం ఏదో మైండ్లో పెట్టుకోవటం కాదు, జస్ట్ ఒక పెన్ను బుక్ తీసుకొని కనుక ఇది క్లియర్గా మీరు రాసుకున్నారంటే పాయింట్ టు పాయింట్ నా గోల్ ఏంటి, నేను ఏం సాధించాలి, ఫస్ట్ గోల్, నెక్స్ట్ ఎందుకు సాధించాలి, ఈ గోల్ మనం ఎందుకు సాధించాలనుకుంటున్నాను, పాయింట్ టు పాయింట్ రాసుకోండి. ఒక టైం స్పెండ్ చేయండి, ఎవరో డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి, మీ మైండ్ ఫుల్ ఫోకస్డ్గా పెట్టండి, క్లియర్గా రాసుకోండి. నెక్స్ట్ ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యారు పర్సన్స్, ఒక 3-4 మెంబర్స్ని తీసుకోండి, అది ఎవరైనా కావచ్చండి. మీరు ఏ ఫీల్డ్లో అయితే అవ్వాలనుకుంటున్నారో ఇన్స్పైర్ పర్సన్స్ ముగ్గురు తీసుకోండి. ఆ ఇన్స్పైర్ పర్సన్స్ తీసుకుని ఆ పర్సన్స్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆయన అప్ అండ్ డౌన్స్, ఆయన అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలాంటి ఐడియాస్ తీసుకున్నారు, ఎవరిని మొరల్గా తీసుకుంటున్నారు, ఎలా మళ్ళీ సక్సెస్ అవ్వగలుగుతున్నారు. అలాంటి చూడండి, ఇప్పుడు కాఫీ డే అయినా ఎందుకు సూసైడ్ చేసుకున్నారంటే ఆయనకి ఖచ్చితంగా ఆయన స్ట్రెస్ లెవెల్స్, టెన్షన్ వల్లనే కదండి మళ్ళీ సక్సెస్, వాళ్ళ వైఫ్ తీసుకుని సక్సెస్ అయిందంటే బికాజ్ ఏంటి, అయినా కొంచెం స్ట్రాంగ్గా ఉండి, అయినా కొంచెం బిలీవ్ చేసి ఉండింటే ఆయన మేబీ సక్సెస్ అయిండేవాళ్ళు. ఒక ఇంతవరకు ప్రపంచమే తెలియని ఒక వ్యక్తి వచ్చి జస్ట్ ఊరికే నేను అప్పులు తీరుస్తాను చాలని చెప్పి నమ్మి మళ్ళీ సక్సెస్ అయిందంటే కాఫీ డే వాళ్ళ వైఫ్, బికాస్ ఓన్లీ తనని నమ్మింది, నేను చేసే దాంట్లో హానెస్టీ ఉంది అని చెప్పి నమ్మి చేసింది. బికాస్ అదొక్కటే ఆవిడని కాపాడింది. సో నేనేమంటున్నానంటే పూర్తిగా కనుక మీరు నమ్మి కనుక మీ థాట్స్ ప్రాసెస్, మీ ఫీలింగ్స్, మీ వైబ్రేషన్స్, మీ ఎనర్జీ కనుక మొత్తం నేచర్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే 100% బేసిక్స్లో కొన్ని చెప్పిన లా ఆఫ్ అట్రాక్షన్స్ అవి మీరు ఫాలో అయ్యి మీరు ఇలా గోల్ను కనుక రాసుకోగలుగుతారంటే 100% నో డౌట్ ఇట్. ఆర్ యూ క్లియర్? ఓకే, అది క్లియర్. ఓకే, నెక్స్ట్. సో మనం నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే ఈ గోల్ మనం సక్సెస్ అయితే ఎలా ఉంటాం రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ అనుకోండి, ఏదో గోల్ పెట్టుకున్నారు, ఒక్కసారి క్లోజ్ యువర్ ఐస్, మీరు అనుకున్న గోల్ అందరూ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, మీ గోల్ని ఇంతవరకు మనం రాసుకున్నాం, ఏం సాధించాలి, ఎందుకు సాధించాలని. ఇప్పుడు ఏంటంటే మనం సక్సెస్ అయిపోయాం, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉందండి ఆ ప్రాసెస్, ఎలా ఉంటుంది అనేది. పూర్తి హార్ట్ఫుల్గా మనం క్లారిటీగా క్లియర్గా సక్సెస్ అయిపోయాం, 100% అయిపోయింది అంటే డౌటే లేదు. అందరూ ఒక్కసారి క్లోజ్ చేసుకొని మీరు ఇమాజిన్ చేసుకోండి, ఆ సక్సెస్ అయిపోయిన ఆ క్షణం నుంచి మీరు ఎలా, మీ మైండ్, మీ సిచ్యువేషన్స్, మీ వాతావరణం, మీ ఫ్యామిలీ, ఎనీథింగ్ ఎలా ఉందని ఒక్కసారి 2 minutes ఇమాజిన్ చేసుకోండి.
ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి, మీరు సక్సెస్ అయ్యారు ఎలా ఉందని. ఓపెన్ యువర్ ఐస్ అండి, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉందండి? ఎవరైనా షేర్ చేస్తారా మీ ఫీలింగ్ ఎలా ఉంది అని? సక్సెస్ అయితే ఆ ఫీలింగ్ ఎలా ఉందని ఎవరైనా సరే షేర్ చేస్తారా? అంటే ఆ విజువల్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది మేడం. ఫీలింగ్ అంటే మనం నమ్మి చేస్తే కనిపిస్తుందా? కళ్ళు మూసుకుంటే మన ఖచ్చితంగా క్లారిటీ కనిపిస్తుంది. క్లియర్ కనిపిస్తుంది. సార్ రమణారెడ్డి సార్, మీట్ సార్. మేడం సార్ ఎలా అనిపిస్తుంది సార్ మనం ఒకసారి సక్సెస్ అయ్యాము అని విజువలేషన్ చేసుకుంటే, క్లోజ్ చేసుకొని ఎలా అనిపిస్తుంది సార్? పాజిటివ్ ఎనర్జీ ఫీలింగ్స్ అని అనిపిస్తున్నాయి సార్ మనకు? అనిపిస్తున్నాయి మేడం, కనిపిస్తుంది సార్ అనిపిస్తున్నాయి క్లియర్ గా? మేడం, ఓకే ఓకే అనిపిస్తాయి మేడం. ఓకే, క్లియర్, ఓకే, వెరీ గుడ్ సార్. సో అంటే దీంట్లో ఏంటంటే మెయిన్, మనం ప్రతిరోజు మనం ఎప్పుడైతే నమ్ముతామో సక్సెస్ అవుతామని నమ్మామో, ఇప్పుడు ఏం చేసాము 4th పాయింట్లో సక్సెస్ అయ్యామని ఇమాజినేషన్ చేసుకున్నాం. 100% పూర్తిగా సక్సెస్ అయ్యామని ఇమాజినేషన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనకు నేచర్ అనేది అది ఇస్తుంది. మనం ఎందుకు మనకు నేచర్ ఇవ్వకుండా ఉండే క్వశ్చనే లేదు. మనము హానెస్టీగా ఉన్నాం, ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఫాలో అవుతున్నాము, మన బిహేవియర్లో పర్ఫెక్ట్గా ఉన్నాం, ఇన్ని ఫాలో అయిన మనకు నేచర్కి మనం ఎంత రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఉన్నాం, ఇంత క్లారిటీగా మనం ఉన్నప్పుడు మనకు నేచర్ మనం ఏం అడుగుతున్నామో అది మనకి ఇవ్వకుండా పోయే క్వశ్చన్ ఉంటుందా? 100% మనకి ఇస్తుంది. మీరు ఏ గోల్ అయినా అనుకోండి, మనం ఎప్పుడైతే ఈ బేసిక్ స్టెప్స్ చెప్పామో అవి ఫాలో అవుతూ ఇప్పుడు చెప్పిన దాన్ని ఒక్కసారి మనం బుక్ పెన్ పెట్టుకొని రాసుకున్నామో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. సో దిస్ ఈస్ ద 4 స్టెప్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఒకసారి రివిజన్ చేస్తానండి. ఫస్ట్ స్టెప్ ఈజ్ మీరు ఏం సాధించాలనుకుంటున్నారు. ఫస్ట్ స్టెప్ క్లియర్గా రాసుకోండి, అది ఏదైనా కావచ్చు. ఎంత క్లారిటీ ఉంటే మనకు రిజల్ట్ అంత బాగా వస్తుంది, ఏదో సింపుల్గా కాదు, ఎంత క్లారిటీ క్లియర్గా ఉంటే అంత బాగా వస్తుంది. సెకండ్ పాయింట్, ఎందుకు సాధించాలి, దాన్ని మనం ఎందుకు సాధించాలనుకుంటున్నాం అని క్లియర్గా రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్త్ అని చెప్పాను, హెల్త్ అండ్ టైం లాస్ట్ టైం నేను హెల్త్ బాగా చాలా సఫర్ అయ్యాను. సో ఇంకోసారి నేను అలా సఫర్ అవ్వకుండా చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నా. సో కాబట్టి అందుకోసం నేను దాన్ని సాధించాలి. సో ఫైనాన్షియల్గా లాస్ట్ టైం నేను చాలా అవమానాలు పడ్డా, చాలా ఇబ్బందులు పడ్డా డబ్బుతో. సో ఇప్పుడు నేను దాని నుంచి బయటపడాలనుకుంటున్నాను, అందుకోసం నేను దీన్ని సాధించాలనుకుంటున్నాను అని సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఏ మనిషి నుంచి అయితే మనం ఇన్స్పైర్ అవుతున్నామో వాళ్ళ నుంచి మనం ఎందుకు ఇన్స్పైర్ అవుతున్నాం అంటే వాళ్ళు ఏమేమి చేస్తారో అవన్నీ క్లియర్గా మీరు పాయింట్ టు పాయింట్ బుల్లెట్స్ లాగా పెట్టుకొని క్లారిటీగా రాసుకున్నాం ఎందుకు సాధించాలనుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్ బి, పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. పాయింట్ ఏలో ఎంత క్లారిటీ ఉండాలంటే అది ఎన్ని పాయింట్స్ వచ్చినా సరే ఏమేమి నెగటివ్ థాట్స్ మిమ్మల్ని ఆపుతా ఉన్నాయి, సక్సెస్ అవ్వకుండా మిమ్మల్ని ఏవేవైతే ఆపుతా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏమండి మంచి మార్క్స్ రావడం సక్సెస్, ఐసార్ అండి మంచి మార్క్స్ రావడం సక్సెస్. వాళ్ళకి ఎందుకు నెగటివ్ పాయింట్స్? పాయింట్ ఏలో ఏమేమి వస్తుంది? టైంకి లేసి చదువుకోరు, ఎక్కువ టైంని వేస్ట్ చేస్తారు, టీవీ చూస్తూ ఉంటారు, నెక్స్ట్ ఇంకా మొబైల్ చూస్తారు, ఫ్రెండ్స్తో అని చెప్పి బయట తిరుగుతూ ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళని కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, స్కూల్ స్టూడెంట్స్ ఎవరైనా కావచ్చు, పాయింట్ ఏలో వస్తుంది. సో ఇవి చేయడం వల్ల వాళ్ళు సక్సెస్ అవ్వలేదు, మంచి రిజల్ట్స్ రాదు, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోలేదు, 100% సక్సెస్ అవ్వలేదు. సో ఇవన్నీ నెగిటివ్స్ ఉంటాయి. అయితే పాయింట్ బిలో ఏంటి, వాళ్ళు ఇక్కడ ఇవన్నీ క్లియర్గా రాసుకున్నారు, ఇవన్నీ క్లియర్గా రాసుకున్నప్పుడు ఏంటి అర్థం, ఇవన్నీ నెగిటివ్స్ కాబట్టి మనం ఇవన్నిటిని స్టాప్ చేసేయాలి, ఇవన్నిటిని మనం స్టాప్ చేసేయాలి. పాయింట్ బిలో ఏం రాసుకున్నాం, నేను ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా ఇంత టైం ఖచ్చితంగా చదువుకోవాలనుకోవాలి, కూర్చొని మరి పర్ఫెక్ట్ దాన్ని కంప్లీట్ చేసి ఈరోజు కంప్లీట్ చేయాలంటే కంప్లీట్ చేసుకోవాలి. దాంతోపాటు బుక్స్ రీడింగ్ చేయాలి, దాన్ని నేర్చుకుని దాన్ని ఒకసారి డిస్కస్ చేయటం, రైటింగ్ ప్రాక్టీస్ చేయటం, నేర్చుకోవటం, ఏం చేస్తున్నారు క్లియర్గా వాళ్ళకి ఏమేమైతే ఐడియాలు ఏం సాధించాలనుకుంటున్నా దానికోసం ఏమేమి చేయాలో అవన్నీ పాయింట్ బిలో రాసుకోవాలి. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే ఒకసారి ఇమాజినేషన్ చేసుకోవటం. నేను ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో, నేను కాలేజ్లో నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను, ఫస్ట్ ర్యాంక్ రావాలనుకున్నారా, అది 99% రావాలని, ఎన్ని పర్సెంట్ రావాలని మనం ఇమాజినేషన్ చేసుకోవటం. అది ఎప్పుడైతే ఇమాజినేషన్ చేసుకుంటున్నారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళ సబ్ కాన్షియస్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. అంతవరకు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుందంటే నీకు ఎన్ని మార్క్స్ వస్తాయా, నువ్వు పాస్ అవుతావా, నువ్వేమన్నా అంత ఇది అవుతావా అని చెప్పిన మైండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆటోమేటిక్గా డైలీ నెగిటివ్స్ అన్ని డిలీట్ చేసేసి మనం ఎప్పుడైతే పాయింట్ బిలో చెప్పామో ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి, నేను ఇలా చేశాను, ఇంత ఇంప్రూవ్మెంట్ అయ్యాను అనే పాజిటివ్ థాట్స్తో సబ్ కాన్షియస్ మైండ్ ఉంది, ఆటోమేటిక్గా ఇమాజినేషన్ చేసుకుంటాం. మనం 21 days ప్రాసెస్ చేస్తానే ఉన్నాం. ఆర్ యూ క్లియర్? ఎవ్రీబడి విత్ మీ?
సో మనం క్లియర్గా ఉన్నాము, ఆటోమేటిక్ మనకి ఇంత క్లారిటీగా ఇంత క్లియర్గా ఉన్నప్పుడు విజన్ సక్సెస్ అవ్వకపోవడానికి క్వశ్చనే లేదండి. సో మన సబ్ కాన్షియస్లో ఉన్న మైండ్లో ఉన్న ముందు చాలా నెగిటివ్ థాట్స్ని, మన గోల్కి ఏవైతే అడ్డుపడతా ఉన్నాయో అవి థాట్స్ని ముందు మొత్తం డిలీట్ చేసేసేయండి. పాజిటివ్ థాట్స్ని మీ గోల్ కోసం 100% ఇంక నేను సక్సెస్ అయ్యి తీరుతానని మీరు మిమ్మల్ని నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారండి? ఎస్ ఆర్ నో? మీరు మిమ్మల్ని Yes, ma'am. నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? ఫస్ట్ మీరు నమ్మి మీరు గనక 100% నేను దీంట్లో ఈ గోల్ని 1 year లోపల మీరు ఎంత టైం అనుకుంటున్నారో ఆ టైం లోపల ఖచ్చితంగా ఈరోజు డైరీలో నోట్ చేసుకోండి. ఈ 1 year లోపల నేను ఖచ్చితంగా 1 year పెట్టి ఎంత టైం పీరియడ్ అని ఎస్ ఎవరి విష్. ఈ టైం లోపల నేను ఇంత మనీనా, ఇంత ఈ కార్నా, లేదంటే ఈ హెల్త్నా, ఏదైనా కావచ్చు, ఈ టైం పీరియడ్ లోపల నేను దీన్ని సక్సెస్ అవుతాను. బట్ 100% ఇవి ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ మన థాట్స్ ఏంటంటే మెయిన్ ఏంటంటే, ఒక థాట్ కనుక మనకు వచ్చిందంటే అది పాజిటివ్ థాట్స్ వస్తే పాజిటివ్ వేవ్సే పాజిటివ్ థాట్సే వస్తుంటాయా అండి? మనకు వస్తాయా రావండి? సో పాజిటివ్ థాట్సే వస్తుంటాయి. ఒక నెగిటివ్ థాట్ వస్తే ఏమొస్తుంది? నెగిటివ్ థాట్సే వస్తుంటాయి. సో ఆ థాట్స్ని స్టాప్ చేయగల శక్తి ఎవరికి ఉందండి? మనకే ఉంది మేడం. మీకే ఉంది. సో ఎవరికి అనేది వాళ్ళ హ్యాండ్స్లో ఉంది. సో స్వామి వివేకానంద చెప్పినట్టు యువర్ డెస్టినీ ఈజ్ యువర్ హ్యాండ్స్, యువర్ డెస్టినీ ఈజ్ యువర్ హ్యాండ్స్ అని చెప్పినట్టు మన చేతుల్లో ఉంది అని అంత క్లియర్గా చెప్తున్నారు అంటే, ఇంతమంది సక్సెస్ అయిన పర్సన్స్ ఉన్నారు అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సైంటిఫిక్గా ప్రూఫ్ అయిందంటే మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు? 100% ఎన్నో రోజులు కష్టపడ్డాం మన జాబ్ కోసం, మన స్టడీస్ కోసం, ఇంకో దానికోసం ఎన్నో రోజులు కష్టపడి లేదా అండి? మీరు ఎన్ని రోజులు ఎంతో కష్టపడి అరే అన్ని రోజులు అంత కష్టపడిన మనుషులు జస్ట్ 21 days ఇది స్టెప్ బై స్టెప్ పూర్తి బిలీఫ్తో ప్రతి స్టెప్ని మనం మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కించుకొని మనం పర్ఫెక్ట్గా మనం బిలీవ్ చేసి నేను సక్సెస్ అవుతాను, సక్సెస్ అయ్యాను అని ఇమాజినేషన్ చేసుకొని 21 days కనుక మనం ఫాలో అయితే ఎందుకు సక్సెస్ అవ్వలేము? ఎవరో రోల్ మోడల్గా చెప్పడం కాదు, మనం ఖచ్చితంగా అవుతాం. ప్రతి ఒక్కరిలో పవర్ ఉంటుందని. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఏ యూనిక్ అంటారు. అంటే ప్రతి ఒక్కరికి పవర్ ఉంటుంది, ఎవ్వరు తక్కువ కాదు. మెమరీ ఎకానమీలో సార్ చెప్పినట్టుగా మన బ్రెయిన్లో 82 millions ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? సార్ చెప్పారా క్లాస్లో మనకు? లర్నర్స్ చెప్పారా? 82 million న్యూరాన్స్ ఉంటే ఒక్క న్యూరాన్ వచ్చి ఒక కంప్యూటర్తో ఈక్వల్ అన్నారు. అంటే మనం బ్రెయిన్లో ఉండేది ఎన్ని 82 millions అంటే ఎన్ని కంప్యూటర్లకి మన బ్రెయిన్ సమానం అండి? ఎన్ని కంప్యూటర్లకి మన బ్రెయిన్ సమానం? అన్ని కంప్యూటర్లకు సమానమైన మన బ్రెయిన్ని మనం ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్తోనో, ఫియర్తోనో, అనుమానాలతోనో, ఇంకొక దానితో మన చుట్టూ ఉండే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన బ్రెయిన్లోకి వెళ్ళడం వల్ల మనం ఆ థాట్స్ ప్రాసెస్లోనే ఉండిపోతున్నాం. అలా ఉండిపోవటం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఎలా మోల్డ్ చేస్తే అలా వెళ్తుంది. ఇది 100% రిమోట్ లాంటిది. మనం పాజిటివ్ థాట్స్ ఇచ్చామా అది పాజిటివ్ థాట్స్నే మనకి ఇస్తుంది, మనం నెగిటివ్ థాట్స్ ఇచ్చామా నెగిటివ్ థాట్స్ ఇస్తుంది. 100%. ఇప్పుడు చిన్నపిల్లలు ఒకసారి స్కూల్కి వెళ్ళే పిల్లలు బైక్ కోసం మనం బైక్ నేర్చుకోవాలని వెళ్తారు. కాలేజ్ స్టూడెంట్ ఎవరు ఒకసారి పడిపోయారు, ఒక ఫియర్ పడిపోయింది బ్రెయిన్లో. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఉంది బైక్ అంటే భయం అని ఉంది. సో వాళ్ళు సెకండ్ టైం రావాలంటే వాళ్ళ బ్రెయిన్లో ఆటోమేటిక్గా ఏం నడుస్తుందంటే నేను ఖచ్చితంగా పడిపోతానేమో ఆ థాట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ అదే. ఎందుకు అవ్వలేకపోతున్నాము అంటే మన థాట్స్ మెయిన్ థింకింగ్ ప్రాసెస్ కావచ్చు, అది నెగిటివ్గా కావచ్చు, ఏదైనా కావచ్చు, మన చుట్టూ ఉండే ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు. ఇంతకంటే ఇంకేమీ లేదు. 100% అయితే ఇవే మనల్ని సక్సెస్ అవ్వకుండా ఆపే కారణాలు అయితే ఇవి. మెయిన్ కనుక మన రూట్ కాజెస్ ఎందువల్ల సక్సెస్ అవ్వలేకపోతున్నాం అనే రీజన్స్ మీరు పేపర్లో, బుక్లో క్లియర్గా రాసుకోండి. సక్సెస్ అవ్వాలంటే నేను చేయాల్సినవి ఏమైతే చేయాలనుకుంటున్నా వాటిని క్లియర్గా రాసుకోండి. ఆర్ యూ క్లియర్? క్లియర్ మేడం. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి రివిజన్ చేసేస్తాను మొత్తం నేను. సో కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆ టిప్స్ ఏంటంటే ఎవ్రీడే 3 times కనుక మనము లాంగ్ బ్రీత్ ఒకసారి మనం ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేద్దాం దాన్ని. ఆర్ యూ రెడీ? సో జస్ట్ మనం ఐస్ క్లోజ్ చేసుకొని లాంగ్ బ్రీత్ తీసుకోండి అందరూ. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్ and take long breath.
వదిలేసేయండి. చాలా స్లోగా తీయాలి. లాంగ్ బ్రీత్ తీసుకోవాలి. స్లోగా తీయాలి. మళ్ళీ లాంగ్ బ్రీత్ తీసుకోవాలి. మళ్ళీ స్లోగా తెలియాలి. జస్ట్ 6 times లాంగ్ బ్రీత్ తీసుకుని చాలా స్లోగా తీసేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓపెన్ యువర్ ఐస్. ఓకే, సో ఇది ఏం చేస్తారంటే ఈ లాంగ్ బ్రీత్ ప్రాసెస్ అనేది 5 minutes or 10 minutes అండి. ఎవ్రీడే మనం ఎలాగైతే మనం హెల్త్కి బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే మనకు మెడిసిన్ ఎలా ఇస్తారో, ఇది మనకు సబ్ కాన్షియస్ మైండ్లకు కావచ్చు, మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి కావచ్చు, పాజిటివ్ థాట్స్ రావడానికి కావచ్చు, ఇదంతా బాగా పనిచేస్తుందండి. మీరు గమనించి తీయండి, మీకే తెలుస్తూ ఉంటుంది. ఎవ్రీడే 3 times కంపల్సరీ ఎవ్రీడే ఇలా లాంగ్ బ్రీత్ తీసుకోవటం, చాలా స్లోగా వదలడం, లాంగ్ బ్రీత్ తీసుకోవటం, స్లోగా వదలడం వల్ల మనం ఆటోమేటిక్గా మన బ్రెయిన్ చాలా క్లియర్గా క్లారిటీగా మనకు విజన్ ఏంది, మన థాట్ ఏంటని మనకు క్లియర్గా మనకు తెలుస్తుందండి. ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ థ్యాంక్ యూ, సారీ, ఐ లవ్ యూ, ఫర్గివ్ మీ అనేది ప్రతిరోజు మ్యాజిక్ వర్డ్స్ అండి. ఈ వర్డ్స్ చాలా మ్యాజిక్ వర్డ్స్. ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేయాల్సింది. ఎవరితో అయినా సరే ఆటోమేటిక్గా మీ మొహంలో చిరునవ్వు అనేది వస్తుంది. ఇవి మనం కనుక రోజు మనం ఫాలో అయ్యామంటే మనం మోస్ట్లీ యూజ్ చేయం. ఎస్ఆర్ నో యూజ్ చేస్తామండి, దీన్ని మనము చాలా తక్కువ యూజ్ చేస్తాం. సో దీన్ని కనుక మనం యూజ్ చేసామంటే ఇది మ్యాజికల్ వర్డ్స్. థ్యాంక్ యూ, సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్. ఈ వర్డ్స్ కనుక మనము ఫ్యామిలీలో ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూడండి. ఈ 5 words. చిన్న పాప మన పిల్లలే ఉంటారు, ఒక చిన్న మంచి పని చేస్తారు, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంత స్మైల్తో వెళ్తారు. చిన్న మిస్టేక్ మనమే చేసాము, మన పిల్లల విషయంలో కావచ్చు, ఎవరి విషయంలో. సో సారీ, ఐఎమ్ వెరీ సారీ అన్నప్పుడు వాళ్ళు ఎంత రియాక్షన్ ఇస్తారంటే మనం చేసిన వాళ్ళు హర్ట్ చేసిన పక్కన పెట్టేస్తారు. సో అంత మ్యాజికల్ వర్డ్స్. మన పార్ట్నర్ కావచ్చు, అది ఐ లవ్ యూ చెప్పడం, మన పిల్లలకు కావచ్చు, అది చెప్పడం వల్ల అది ఎంత బూస్ట్ ఆఫ్ ఇస్తుంది అంటే వాళ్ళకే కాదు మనకు కూడా ఇస్తుంది. వాళ్ళకి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మనం ఎవరికి చెప్తున్నాము ఈ 5 మ్యాజికల్ వర్డ్స్, వాళ్ళకి బూస్ట్ ఇస్తుంది, పాజిటివ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అలాగే మనకు కూడా చాలా బూస్ట్ ఇస్తుంది. సో అది ఇవ్వండి, ఫర్గివ్నెస్. ఎవరైనా హర్ట్ చేశారనుకోండి, మిమ్మల్ని హర్ట్ చేసినా, మీరు హర్ట్ చేసినా, ఆ రిలేషన్ని ప్రొలాంగ్ చేయకుండా ఆ ప్రాసెస్ని అలాగే హోల్డ్ చేసి పెట్టుకోవద్దండి. హోల్డ్ చేసి పెట్టుకుంటే మన హెల్త్ పాడవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది, మనలో ఉండే వాల్యుబుల్ టైంతో పాటు మన మైండ్ కూడా మనకు నెగిటివ్ థాట్స్ని ఎక్కిస్తూ ఉంటుంది. సో దాన్ని ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా లీవ్ చేసేసి ఫర్గివ్ చేసేసాయి. మేము మైండ్లో ఒక్కసారి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకరితో చిన్న గొడవ అయింది, చిన్న ఇన్సిడెంట్ అయింది, దాన్ని ఫర్గివ్ చేసేస్తాను, వాళ్ళని నేను క్షమించేస్తున్నా అని మనసు డిసైడ్ అయ్యామంటే ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఏ ప్రాబ్లం, మన మైండ్లో అప్పుడు నెగిటివ్ థాట్స్ అనేది ఉండదు, ఎందుకంటే మనం ఫర్గివ్ చేసేసాము. సో కాబట్టి మైండ్లో నెగిటివ్ థాట్స్ ఉండదు. సో ఈ 5 మ్యాజికల్ వర్డ్స్ డైలీ యూస్ చేయండి. 1 tip, ది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ 1 tip. దిస్ ఇస్ ద 2 tips. లా ఆఫ్ అట్రాక్షన్. మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఎంత బాగా యూస్ చేసుకుంటారనేది ఇంపార్టెంట్. మనం ఏమి ఇస్తామో అదే వస్తుంది. సో నేను చెప్పిన బేసిక్స్లో అయితే, బేసిక్ క్లాస్లో లా ఆఫ్ అట్రాక్షన్లో అయితే మెయిన్ నేను చెప్పింది సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీస్, ఎథిక్స్ అండ్ వాల్యూస్, మన బిహేవియర్, ప్లస్ మనం ఇచ్చే రెస్పెక్ట్ ఎవరికైనా కావచ్చు. మన వర్డ్స్ అండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరితో మాట్లాడినా మన వర్డ్స్ అనేది ఎంత పొలైట్గా మాట్లాడితే మనకు అదే తిరిగి వస్తుంది. సో ఇవి మనం కనుక ఫాలో అయ్యామంటే, నేను చెప్పిన 4 steps కనుక మీరు 21 days ఫాలో అయ్యారంటే 100% మీ గోల్ని సక్సెస్ అయి తీరుతారు. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, 100%, నో డౌట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఓపిక్గా పేషెన్స్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.